Hi students, welcome to Portfolio Management class, first unit. In this class, we are going to discuss about two important aspects. One is investment environment in India and investment process. అంటే పెట్టుబడి పెట్టే వాతావరణం మన ఇండియాలో ఎలా ఉంది అనేది ఒక క్వశ్చన్ అయితే, పెట్టుబడి పెట్టడానికి ఎలాంటి ప్రక్రియ ఉంటుంది అని తెలుసుకోవడం అనేది మరొక క్వశ్చన్. రెండు కూడా చాలా ఇంపార్టెంటే. మనం నిజ జీవితంలో ఏదైనా పెట్టుబడి పెట్టాలంటే మన భారతదేశంలో ఎలా ఉంది ఎన్విరాన్మెంట్, ఎలాంటి రంగాల్లో మనకు అవకాశాలు ఉన్నాయనేది మనం తెలుసుకోవడం జరుగుతుంది ఈ క్లాస్లో. సో మొట్టమొదటి అది చేస్తాం. తర్వాత ఇన్వెస్ట్మెంట్ ప్రాసెస్, ఎట్లా మనం పెట్టుబడి పెట్టే ప్రక్రియను మనము స్టార్ట్ చేయాలనేది రెండోది. రెండు కూడాను మనకు రియల్ లైఫ్లో మన జీవితంలో ఎప్పటికైనా మనతో ఎక్సెస్ మనీ, అంటే ఎప్పుడు డబ్బు బాగా ఎక్కువగా ఉన్నప్పుడు, మనం సేవింగ్స్ చేసుకుంటున్నప్పుడు హెల్ప్ అవుతుంది పెట్టుబడి అనేది. సో మనకు సబ్జెక్ట్ పరంగానే కాదు, నిజ జీవితంలో కూడా మనకు, మన పేరెంట్స్కు, మన ఫ్రెండ్స్కు అందరికీ హెల్ప్ అవుతుంది. మనం అడ్వైజ్ కూడా చేయొచ్చు. ఓకే, అందుకనే మీకు కెరీర్ ఆపర్చునిటీస్ ఇన్ పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ అనే ఒక ఆస్పెక్ట్ కూడాను మన సబ్జెక్ట్లో భాగంగా ఒక యూనిట్లో ఉంది. నౌ ఐ విల్ షేర్ ద స్క్రీన్. Okay, so this is investment process and another one is investment environment in India. So this is the PowerPoint slide. Okay, investment environment in India. So this presentation explores the opportunities, growth and challenges of investing in India, the world's 5th largest economy. ఏంటి లార్జెస్ట్ ఎకానమీ? 5th లార్జెస్ట్ అంటే ఏమి? ప్రపంచంలో ఒక సంవత్సరంలో వస్తువుల ఉత్పత్తికి సంబంధించి మనం ఇండియాలోనే ప్రపంచంలోనే 5వ స్థానంలో ఉన్నాం. మరి మనకంటే ముందు ఎవరున్నారు అంటే అమెరికా, చైనా లాంటి దేశాలు ఉన్నాయి. అంటే ఒక సంవత్సరానికి జీడిపికి సంబంధించి, గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అంటాము, ఒక సంవత్సరానికి సంబంధించి ప్రపంచంలోనే ఎక్కువ వస్తు సేవలను ఉత్పత్తి చేసే దాంట్లో వాటిని వాల్యూ చేస్తే ఆ వాల్యూకి సంబంధించి మనం 5th ప్లేస్లో ఉన్నాం. అది వరల్డ్ 5th లార్జెస్ట్ ఎకానమీ అంటే. ఓకే, సో ఈ క్లాస్లో భాగంగా మనం ఏం నేర్చుకోబోతున్నాము అంటే, సో ఇంట్రడక్షన్, ఏ వైబ్రెంట్ ల్యాండ్స్కేప్. India with its large population and a burgeoning middle class is a dynamic and rapidly expanding market. ఓకే, సో ఒక అభివృద్ధి ఇంజన్ అన్నమాట. అంటే ఏ రకంగా అంటే, మనం ఇండియా అనేది ఆల్మోస్ట్ మనం 140 crores ఉన్నాం, అంటే 1.4 బిలియన్ అంటాం, 140 కోట్ల మంది ఉన్నాం. మరీ ముఖ్యంగా మిడిల్ క్లాస్ అంటే మనలాంటి మధ్యతరగతి వ్యక్తులంతా కూడాను కొంచెం ఆదాయం సంపాదిస్తే అందులోనే కొన్ని ఖర్చులు పెట్టుకొని మిగతాది సేవ్ చేసుకోవడం అనేది ఉంటుంది. అలాంటి వాళ్ళు కోట్ల మంది ఉన్నారు. అందుకనే ఇన్వెస్ట్మెంట్కి సంబంధించి మంది అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న, విస్తరించబడుతున్న మార్కెట్ అన్నమాట. డైనమిక్, ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది. ర్యాపిడ్లీ ఎక్స్పాండింగ్, అత్యంత వేగంగా విస్తరిస్తున్న మార్కెట్ అన్నమాట. డైవర్స్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. అంటే మనం పెట్టుబడి పెట్టడానికి సంబంధించి ఫ్రమ్ టెక్నాలజీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ టు రెన్యూవబుల్ ఎనర్జీ, అంటే మనం ఎలాంటి రంగాల్లో పెట్టుబడి పెట్టాలి అనే దానికి సంబంధించి మనం ఒకసారి ప్రశ్నించుకుంటే, టెక్నాలజీ, సాంకేతిక కంపెనీల్లో పెట్టుబడి పెట్టచ్చు. ఇన్ఫ్రాస్ట్రక్చర్, మౌలిక సదుపాయాలకు సంబంధించిన వాటిలో పెట్టుబడి పెట్టచ్చు. రెన్యూవబుల్ ఎనర్జీ, రెన్యూవబుల్ అంటే
మీకు తెలిసే ఉంటుంది, సోలార్ ఎనర్జీ కావచ్చు, విండ్ మిల్స్ కావచ్చు, ఇవన్నీ రిన్యూవబుల్ అన్నమాట. రిన్యూవబుల్ అంటే ఏమి? ఎంత ఉత్పత్తి చేసినా ఎనర్జీని మరి తిరిగి మనకు సన్లైట్ ఉన్నప్పుడు సోలార్ ఎనర్జీ మనం ఉత్పత్తి చేసుకోవచ్చు, విండ్ ఉన్నప్పుడు విండ్ ఎనర్జీ ఉత్పత్తి చేసుకోవచ్చు. అలాంటి ఎనర్జీని రిన్యూవబుల్ ఎనర్జీ అంటాం. నాన్ రిన్యూవబుల్ అంటే ఒకసారి వాడుకున్నాక వాటిని ఎనర్జీ కోసం మళ్ళీ తిరిగి ఉపయోగించుకోలేం. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఇంధనం కావచ్చు, లేదంటే కోల్ కావచ్చు, పెట్రోల్ కానీ ఇట్లాంటివన్నీ కూడా ఎనర్జీ కోసం వాడుతున్నాం. ప్రస్తుతానికి మోటార్ సైకిల్లో పెట్రోల్ వాడుతున్నాం. బట్ కొన్నాళ్ళ తర్వాత ఏం జరుగుతుంది అంటే వీఆర్ గోయింగ్ టు అన్నీ కూడాను ఏమైపోతాయి, ఒక ఒక స్థాయికి వస్తాయి, అంతమనే స్థాయికి వచ్చేస్తాయి అన్నమాట. అప్పుడు మనం ఏం చేయలేం. సో డియర్ స్టూడెంట్స్, మనము ఎన్నో రంగాలు ఉన్నాయి మనం పెట్టుబడి పెట్టడానికి సంబంధించి. వాటిలో ఏదైనా మనకు బాగా మన అనాలిసిస్ చేయాల్సి ఉంటుంది. ఓకే, పెట్టుబడి పెట్టడానికి ముందు మనము విశ్లేషించాల్సి ఉంటుంది. ఓకే, సో ఎన్నో ఆకర్షణీయమైన పెట్టుబడి అవకాశాలు ఉన్నాయి ఇండియాలో. రైట్. సో ఎకనమిక్ గ్రోత్ చూడండి. ఇండియా ఇస్ ద వరల్డ్స్ 5th లార్జెస్ట్ ఎకానమీ. ఎకనమిక్ గ్రోత్ అండ్ డెమోగ్రఫిక్స్ అంటే మన ఇండియాకి సంబంధించి ఒకసారి మనము ఆలోచిస్తే, జస్ట్ వెయిట్ ఒక్క నిమిషం. రైట్, జస్ట్ వెయిట్. సో ఫిఫ్త్ ర్యాంక్ అనమాట ఇండియా. నేను ఆల్రెడీ చెప్పాను ఏంటి లార్జెస్ట్ ఎకానమీ అంటే. జీడిపిని బేస్ చేసుకొని మనం ప్రపంచంలోనే వస్తు సేవల ఉత్పత్తిని ఒక వాల్యూగా తీసుకుంటే మనం 5వ స్థానంలో ఉన్నాము. దట్ ఈస్ ద ఇంపార్టెంట్ థింగ్. ఓకే, నెక్స్ట్, ఎవ్రీ ఇయర్ మనకు జీడిపి గ్రోత్ రేట్ ఎంత ఉంది అంటే 7% ఉంది. 7 అంటే ఏం ఎగ్జాంపుల్, మనము ఈరోజు 100 రూపాయలు సంపాదించామనుకోండి, రేపు 7% అంటే 107 రూపాయలు. 107 రూపాయలు ఈరోజు 100 రూపీస్ అయితే రేపు 107, మర్నాడు 107 × 7/100 వేసుకుంటాం. అట్లా గ్రోత్ రేట్ అంటే. సో అంటే ఎవ్రీ ఇయర్ ఎగ్జాంపుల్ 100 కోట్లు మనం సంపాదించామనుకోండి, 100 కోట్లు 1 ఇయర్ సంపాదిస్తే నెక్స్ట్ ఇయర్ 107 కోట్లు అనే ఉద్దేశంలో మనము మనం దాన్ని తీసుకోవాలి గ్రోత్ రేట్ను. తర్వాత 1.4 B అంటే బిలియన్ అని అర్థం. ఇందులో ఎక్కువగా ఏజ్ గ్రూప్, ముఖ్యంగా 18 to 40 ఇయర్స్ వాళ్ళు ఆల్మోస్ట్ మనకు ఇందులో 60 to 70% ఉన్నారు. యంగ్ టెక్కీ సెవీ పాపులేషన్ డ్రైవింగ్ కన్జ్యూమర్ డిమాండ్. ఎక్కువగా వస్తువులు కొనుగోలు చేసేది ఎవరు అంటే ఈ ఏజ్ గ్రూప్ ఉండేవాళ్ళు. ఎవరు అంటే 15 లేదా 18 ఇయర్స్ నుంచి ఎక్కడి వరకు 40 ఇయర్స్ వరకు కూడాను ఎక్కువగా వస్తువులని కొనుగోలు చేస్తుంటారు. అంటే ఎక్కడైతే వస్తు సేవలను కొనుగోలు చేయడానికి సంబంధించిన డిమాండ్ ఉంటుందో, అలాంటి వస్తువులు ఏవైతే ఏ కంపెనీలు అయితే ఉత్పత్తి చేస్తాయో వాటికి గ్రోత్ ఉంటుంది అని అర్థం ఇక్కడ. అలాంటి కంపెనీల్లో మనం పెట్టుబడి పెడితే మనకు ఆదాయం బాగా ఉంటుందని ఉద్దేశంతో ఇక్కడ మనం డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్. ఓకే, గవర్నమెంట్ రీఫార్మ్స్ అండ్ పాలసీస్. సో ఇండియాలో పెట్టుబడి వాతావరణాన్ని క్రియేట్ చేయడానికి కొన్ని పారదర్శకమైన చర్యలను ప్రభుత్వం కూడా తీసుకుంది. ఒకటి జిఎస్టి, సింప్లిఫైడ్ ట్యాక్స్ సిస్టమ్ స్ట్రీమ్లైనింగ్ బిజినెస్ ఆపరేషన్స్. ఏ రంగమైనా, అది సేవా రంగం కావచ్చు, పరిశ్రమ రంగం కావచ్చు, వస్తు సేవలను అమ్మే రంగం ఏదైనా కూడా కావచ్చు, వాటికి జిఎస్టి అని 2017లో ఒక చట్టం తీసుకురావడం జరిగింది. గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ అని, వస్తు సేవల పన్ను అని. అది ఎక్కడా కూడాను జీరో బిజినెస్ చేయకుండా. జీరో బిజినెస్ అంటే అర్థం ఏంటంటే పన్నులు చెల్లించకుండా చేసే వ్యాపారాన్ని జీరో బిజినెస్ అంటారు. అలాంటి బిజినెస్ను జరగకుండా జిఎస్టి అనేది హెల్ప్ చేస్తుంది. దానివల్ల ట్యాక్స్లు ప్రతి ఒక్కరు కూడా ఎక్కడికక్కడ మన ప్రభుత్వం వసూలు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది, ఆదాయం వస్తుంది. ఆటోమేటిక్గా ఎప్పుడైతే ప్రభుత్వానికి ఆదాయం వస్తుందో ఆ ఆదాయాన్ని తిరిగి మళ్ళీ ప్రజల యొక్క డెవలప్మెంట్ కోసమే పెడుతోంది. మౌలిక సదుపాయాలు అంటే
రోడ్లు కోసము, టెలికమ్యూనికేషన్ కోసం కావచ్చు, బిల్డింగ్స్ కోసం కావచ్చు, రైల్వే ట్రాక్స్ కావచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం అనమాట, మౌలిక సదుపాయాలు అట్లా. నెక్స్ట్, ఇంప్రూవ్డ్ బ్యాంక్రప్సీ కోడ్ ఫర్ రిజాల్వింగ్ బిజినెస్ డిస్ప్యూట్స్ క్విక్లీ, ఐబిసి అంటాం. అంటే ఏమి ఇక్కడ బ్యాంక్రప్సీ కోడ్ అనమాట ఇది. బ్యాంక్రప్సీ కోడ్ అంటే ఏదైనా ఒక కంపెనీ దివాలా తీసే స్థాయికి వచ్చినప్పుడు దాన్ని ఒక సిస్టమేటిక్గా ఒక చట్టము అత్యంత త్వరగా ఏదైనా ఒక సమస్యకు సంబంధించిన దాన్ని పరిష్కరించడానికి చట్టాలు ఏర్పరచడం జరిగింది. దాంతోపాటుగా లిబరలైజ్డ్ ఎఫ్డిఐ పాలసీస్ ఇన్ కీ సెక్టార్స్ లైక్ రిటైల్, డిఫెన్స్ అండ్ ఏవియేషన్. ఏవియేషన్ అంటే వాయు రంగం, విమానాలు ఉత్పత్తి చేయడానికి సంబంధించి కావచ్చు, విమానాల స్పేర్ పార్ట్స్ ఉత్పత్తి చేసే సంస్థలు కావచ్చు. రిటైల్ అంటే చిల్లర వర్తకం, అంటే జనరల్గా మనము ఎఫ్ఎంజిసి అంటాము. అంటే ఏమి, ఫ్రీక్వెంట్లీ అంటే మూవబుల్, అంటే ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గూడ్స్ అంటాము. ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గూడ్స్ అంటే ఏవైతే మనము ఎగ్జాంపుల్ మార్నింగ్ లేస్తేనే మనకు టూత్ బ్రష్ కావాలి, పేస్ట్ కావాలి, సబ్బు కావాలి, షాంపూ కావాలి, ఓకేనా, తర్వాత బ్రేక్ఫాస్ట్ కావాలి. ఇవన్నీ కూడాను మనకు ఏ రోజుకు ఆ రోజు దైనందిన జీవితంలో కావాల్సిన వస్తువులు. ఓకే, అలాంటి వస్తువులను ఉత్పత్తి చేసే సంస్థలు ఏమంటామంటే ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గూడ్ ఇండస్ట్రీస్ అంటారు. ఓకే, అవి రిటైల్ వర్తకం కావచ్చు, హోల్సేల్ కావచ్చు. తర్వాత డిఫెన్స్, రక్షణ రంగం. అంటే ఈ ఎఫ్డిఐ పాలసీ అంటే ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్, అంటే విదేశాల్లో ఉండే వ్యక్తులు, అంటే ఫారినర్స్ ఎవరైనా కూడా కావచ్చు, వాళ్ళు మన దేశంలో పెట్టుబడి పెట్టడానికి సంబంధించి రిటైల్ రంగంలో పెట్టుబడి పెట్టవచ్చు, మన దేశంలోని కంపెనీల్లో, డిఫెన్స్ రంగంలోని కంపెనీలో పెట్టుబడి పెట్టవచ్చు, విమానయాన రంగంలోను, వీటన్నిటిలో కూడాను పెట్టుబడి పెట్టవచ్చు. ఓకే, సో ఈవెన్ ఇప్పుడు చాలా రంగాల్లో ఇప్పుడు పెట్టుబడి పెట్టడానికి అవకాశాలు ఉన్నాయి. ఆ రకంగా ఎల్పిజి అనేది మనకు 1991లో మనకు మన్మోహన్ సింగ్ తర్వాత పివి నరసింహారావు గారు ఉన్నప్పుడు, అంటే ఫైనాన్స్ మినిస్టర్ మరియు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఎల్పిజి అనేది వచ్చింది. లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్, అందులో భాగంగానే ఈ పాలసీస్ అన్నమాట. ఎవరైనా కూడా వచ్చి మన దేశంలో పెట్టుబడి పెట్టి వాళ్ళు దానికి తగ్గ రిటర్న్ తీసుకెళ్ళవచ్చు. ఆ రకంగా ఎన్నో అవకాశాలు ప్రభుత్వం మన దేశంలోని వ్యక్తులకు, బయట దేశాల వ్యక్తులకు అవకాశాలు కల్పిస్తుంది. సరే, మరి పెట్టుబడి పెట్టడానికి ఏ రంగాలు బాగా ఉంటాయంటే టెక్నాలజీ, లీడింగ్ టెక్ కంపెనీస్, డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ఫ్రమ్ గ్లోబల్ జైంట్స్. చూడండి, లీడింగ్ టెక్ కంపెనీస్ అంటే టెక్నాలజీ, ఆ సాఫ్ట్వేర్ కావచ్చు, హార్డ్వేర్ కావచ్చు, మొబైల్స్ కావచ్చు, లేదంటే ఆర్మ్స్ అండ్ అమ్యునిషన్ కావచ్చు, మెషన్స్ కావచ్చు, ఇవన్నీ టెక్నాలజీ కంపెనీ. ఇంకా డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, డిజిటల్ రిలేటెడ్. ఓకే, తర్వాత పెద్ద పెద్ద కంపెనీలు కూడాను మన దేశంలో పెట్టుబడి పెట్టడానికి ముందుకు వస్తున్నాయి. గ్లోబల్ జైంట్స్ అంటాం, ఎంఎన్సీస్, మల్టీనేషనల్ కంపెనీస్ అన్నమాట. సో టెక్నాలజీ రంగం బాగా ఉంటుంది పెట్టుబడి పెట్టడానికి. ఇన్ఫ్రాస్ట్రక్చర్, ర్యాపిడ్ అర్బనైజేషన్ అండ్ సిగ్నిఫికెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్లాన్. ఓకే, మౌలిక సదుపాయాలను సృష్టించే కంపెనీలు కూడాను మంచిగా పెట్టుబడి పెట్టే అవకాశాలు ఉన్నాయి. తర్వాత ఇంతకుముందే డిస్కస్ చేసుకున్నట్టు రిన్యూవబుల్ ఎనర్జీ, తర్వాత హెల్త్ కేర్, ఫార్మాసిటికల్ కావచ్చు, లేదంటే హాస్పిటల్ రంగం కావచ్చు. పెద్ద పెద్ద హాస్పిటల్లు కూడాను పబ్లిక్ లిమిటెడ్ కంపెనీలుగా వస్తున్నాయి. వాటిలో కూడా పెట్టుబడి పెట్టవచ్చు. మనం హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోవడమే కాదు, ఆ కంపెనీ యొక్క ఆ హాస్పిటల్ ఏ పేరు మీద అయితే ఒక కంపెనీ స్థాపించబడిందో ఆ కంపెనీలో మనం షేర్లు కొనవచ్చు, ఓనర్లు కావచ్చు ఆ కంపెనీకి. లిమిటెడ్ కంపెనీస్ స్టాక్ మార్కెట్లో లిస్ట్ కాబడతాయి, ఐపీఓస్ ఉంటాయి, ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్స్ అని. ఆ రకంగా మనము పెట్టుబడి పెట్టడానికి టెక్నాలజీ రంగం కావచ్చు, మౌలిక సదుపాయాలు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, రెన్యూవబుల్ ఎనర్జీ, అంటే అంబిషియస్ గోల్స్ ఫర్ నాన్ ఫాజిల్ ఫ్యూల్. మీకు టెస్లా తెలిసే ఉంటుంది, ఎలాన్ మస్క్ అని, టెస్లా కంపెనీ. ఆయన భవిష్యత్తులో ఎనర్జీ అనేది పెట్రోల్ కావచ్చు, లేదంటే బొగ్గు కావచ్చు, అన్నీ కూడాను ఏమైపోతున్నాయి, అంతమైపోతాయి. ఎక్కడా కూడాను
ఉండవు. అలాంటి సందర్భంలో బ్యాటరీలకు మంచి భవిష్యత్తు ఉంటుందని బ్యాటరీ వెహికల్స్ అనమాట. ఎక్కడ చూసినా సిటీస్లోకి వెళ్ళినా కూడాను బ్యాటరీ వెహికల్స్ స్టార్ట్ అవుతున్నాయి. టెస్లా అనేది ఆ, బ్యాటరీ వెహికల్స్ను బ్యాటరీలను ఉత్పత్తి చేయడంలో హెల్ప్ చేస్తుంది. ఆ రకంగా వాతావరణాన్ని కూడాను ఏమి అది చెడిపోకుండా ఉండటానికి, అంటే కార్బన్ డైఆక్సైడ్ కావచ్చు, అంటే పొల్యూట్ కాకోకుండా కూడాను ఈ టెస్లా కంపెనీ, ఎలాన్ మస్క్ ఆ, ఆ, ప్రారంభించిన కంపెనీ హెల్ప్ అవుతుంది. అంటే రెన్యూబుల్ ఎనర్జీ అనేది మనకు ఎన్నో రకాలుగా హెల్ప్ అవుతుంది. సో ఈ రకంగా మనకు కొన్ని సెక్టార్స్ ఉన్నాయి. ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఫారిన్ ఇన్వెస్ట్మెంట్. ఓకే, వాల్మార్ట్ కావచ్చు, గూగుల్ కావచ్చు, మైక్రోసాఫ్ట్ కావచ్చు. ఓకే, లెట్ మీ ఈ పిక్చర్స్. ఓకే, ఐ హావ్ రైట్. Examples of foreign investment. Walmart and IKEA have invested significantly in Indian retail market attracted by liberalized FDI policies. చెప్పాను కదా, ఎల్పిజి అంటాం, లిబరలైజేషన్, గ్లోబలైజేషన్ అండ్ లిబరలైజేషన్, ఎల్పిజి, ప్రైవేటైజేషన్ అండ్ గ్లోబలైజేషన్. సో వీటి ద్వారా ముఖ్యంగా ఈ లిబరలైజేషన్ అంటే ఏమి, వేరే దేశాలలో ఉండే ఫారినర్స్ ఎవరైనా కావచ్చు లేదా ఫారిన్ కంపెనీస్ కావచ్చు మన దేశంలో స్వేచ్ఛగా ఏమి పెట్టుబడి పెట్టచ్చు అనేది లిబరలైజేషన్ అంటే అర్థం. సో అప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళు వచ్చి మన కంపెనీల యొక్క వాటాలను కొంటారు. దాన్ని ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అంటాం. డైరెక్ట్గా మొట్టమొదట డైరెక్ట్గా కొంటే ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అంటాం. అలా కాకుండా షేర్ మార్కెట్లో కొంటే ఎఫ్పిఐ అంటాం, ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ అంటారు. ఎఫ్పిఐ, ఎఫ్డిఐ అంటే డైరెక్ట్గా ఒక కంపెనీ పరిచయ పత్రాన్ని జారీ చేసినప్పుడు ఏమి కంపెనీలను కొంటే దాన్ని ఎఫ్డిఐ అంటాం. ఓకే, అలా కాకుండా కంపెనీ లిస్ట్ అయిన తర్వాత, స్టాక్ ఎక్స్చేంజ్లో లిస్ట్ అయిన తర్వాత వాటాలు కొంటే దాన్ని ఎఫ్పిఐ అంటాం. ఓకే, సో ఇట్లా రెండు రకాలుగా కూడాను ప్రపంచంలో ఉండే ఎవరైనా కూడాను మన దేశంలో వచ్చి పెట్టుబడి పెట్టచ్చు. అది రిటైల్ రంగం కావచ్చు, ఏదైనా రెన్యూవబుల్ ఎనర్జీ కావచ్చు. ఓకే, రైట్, టెక్నాలజీ కావచ్చు, అంటే రెన్యూవబుల్ ఎనర్జీ. అదానీ గ్రీన్ ఎనర్జీ హాస్ బీన్ ఎ కీ ప్లేయర్ ఇన్ ఇండియా సోలార్ పవర్ సెక్టార్, ఇన్వెస్టింగ్ హెవీలీ ఇన్ రెన్యూవబుల్ ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్. Technology. Google and Microsoft continue to expand their presence in India's dynamic tech ecosystems, investing in digital infrastructure and innovation. So, ఇవి examples of foreign investment. Challenges and risks. సో పెట్టుబడి పెట్టడానికి అంత ఏం పూలబాట ఏం లేదు, ఎన్నో రకాల సమస్యలు కూడా ఉన్నాయి. బ్యూరోక్రసీ, అంటే కాంప్లెక్స్ రెగ్యులేషన్స్ కెన్ లీడ్ టు డిలేస్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ ఛాలెంజెస్. పరిపాలనాపరమైన సవాళ్ళు ఎదురవుతాయి. ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎక్కువగా ఉండడం వల్ల డిలే అయ్యేకి అవకాశం ఉంటుంది. తర్వాత అబ్టైనింగ్ ల్యాండ్ ఫర్ లార్జ్ ప్రాజెక్ట్స్ కెన్ బి డిఫికల్ట్ డ్యూ టు కాంప్లెక్స్ ప్రొసీజర్స్. క్లిష్టమైన ప్రొసీజర్స్ వలన ఏదైనా మనము ఒక కంపెనీ స్టార్ట్ చేసి అందులో పెట్టుబడి పెట్టాలి అంటే ల్యాండ్ అక్విజిషన్ అనేది ఎన్నో ఇష్యూస్తో కూడుకున్నది. ఎందుకంటే ఒక చోట ఎగ్జాంపుల్ మనం పెనుగొండనే కియా మోటార్ కార్లు చూసే ఉంటాం. ఆల్మోస్ట్ కొన్ని వందల ఎకరాలు అక్కడ ల్యాండ్ను ప్రభుత్వం ఎవరికి ఇచ్చింది, కియా కంపెనీకు. తర్వాత ఆ చుట్టుపక్కల ఉండే దాదాపు 100 కంపెనీలకు ఇచ్చింది. అంటే వందల ఎకరాలు. ఆ 100 ఎకరాలు అంటే ఏమి, విలేజెస్ కూడా ఏం జరగాల్సి వస్తున్నప్పుడు విలేజెస్సే ఎక్కడికి వెళ్ళాల్సి వస్తుంది అంటే మైగ్రేట్ కావాలి వేరే చోటు. ఇట్లా చాలా ఇష్యూస్ ఉంటాయి, వాళ్ళకి మళ్ళీ ప్రత్యామ్నాయ మార్గాలు చూపించాల్సి వస్తుంది. ఇట్లా కొన్ని సమస్యలు ఉంటాయి, వాటిని ఎదుర్కోవాలి. తర్వాత పొలిటికల్ రిస్క్. రీజనల్ ఇన్స్టెబిలిటీ కెన్ ఎఫెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్. అంటే పొలిటికల్గా ఏదైనా ప్రభుత్వం మెజారిటీ లేకపోయినా, ఓకే మెజారిటీ ఉన్నా కూడాను ప్రతిపక్షం స్ట్రాంగ్గా ఉన్నా, ఒక పార్టీ ఏమో అనుకూలంగా ఉంటుంది కంపెనీలు పెట్టుబడి పెట్టడానికి, మరొక పార్టీ ఏమో దాన్ని వ్యతిరేకిస్తూ ఉంటుంది. ఇట్లా పొలిటికల్ రిస్క్లు ఉంటాయన్నమాట. అవి కూడాను సమస్యలను, మనం పెట్టుబడి పెట్టడానికి సంబంధించిన సమస్యలను దారి తీస్తాయి. ఇక రెగ్యులేషన్స్, రూల్స్ అండ్ చట్టానికి సంబంధించిన నియమాలు, నిబంధనలు ఉంటాయి, అవి కూడాను అట్లా. ఓకే, సో ఇక సింపుల్గా చెప్పాలనుకుంటే భారతదేశంలో పెట్టుబడి పెట్టడానికి ఒక టాప్ ఇన్వెస్ట్మెంట్ డెస్టినేషన్గా భావచ్చు. అంటే ఒక మంచి విడిది అనుకోవచ్చు. అంటే మనము హ్యాపీగా సమ్మర్లో పోవడానికి చల్లని వాతావరణం ఊటీ ఏ రకంగా విడిది అనుకుంటామో,
మన దేశం పెట్టుబడి పెట్టడానికి కూడాను ఒక మంచి డెస్టినేషన్ అన్నమాట. ఎక్కడ అంటే వివిధ రంగాల్లో డైవర్స్ సెక్టార్స్లో. ఓకే. కాబట్టి కొన్ని సమస్యలు, కొన్ని సవాళ్లు ఎదురైనా భారతదేశంలో ఎప్పటికప్పుడు మారుతున్న ఈ పెట్టుబడి ల్యాండ్స్కేప్లో ఎన్నో అవకాశాలున్నాయి, సవాళ్ళు కూడా ఉన్నాయి. ఓకేనా? ప్రభుత్వం చొరవతో మనకున్న మధ్యతరగతి ఈ స్ట్రెంగ్త్‌తో దీర్ఘకాలంలో ఏమి పెట్టుబడి పెట్టి లాభాలు సంపాదించుకోవడానికి ఒక వండర్ఫుల్ ప్లాట్ఫామ్ ఇండియా మనకు కల్పిస్తుంది. దాన్ని మనం ఉపయోగించుకోవచ్చు. ఫారినర్స్ కూడాను ఈ విషయంలో మన యొక్క దేశాన్ని ఉపయోగించుకొని పెట్టుబడి పెడుతూ ఉన్నారు. వాటినే మనం ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్‌నే 2 రకాలుగా అనుకున్నామని చెప్పాను నేను. ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్, ఇంకోటి ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్స్. ఇది. So this is all about today's class, my dear students. I hope you understood this. Now I shall stop the recording.